అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 జూలై 6న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ ఏడాది ఆదివారంతో కలిసి వచ్చిన దేవసాయని ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉంటారు, భక్తితో గుళ్లకు వెళ్తారు, విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించుకుని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ చెట్టును తాకండి చాలు, మీకు మహారాజయోగం పడుతుంది. మీ తలరాత మారిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ చెట్టును తాగుతారో వారికి అదృష్టం పడుతుంది. వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. తెలిసి తెలియక చేసిన జన్మజన్మల పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే ఈ తొలి ఏకాదశి రోజు ఏ చెట్టుని తాకడం వల్ల విశేష లాభాలు కలుగుతాయో అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎంత ప్రాముఖ్యమున్న తొలి ఏకాదశి పండుగలకు అది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది. తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతినెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడం అయిన మనసు కలిపితే 11. ఈ 11 ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే సరైన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరి వాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పుపైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. తొలి ఏకాదశి నీ భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఏ విధంగా పూజించిన విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడో. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది. మాంగళ్యం చల్లగా ఉంటుంది. భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోనికి కూడా రావు. ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు ప్రథమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన శివ ఫలితాలు వస్తాయి. మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగస్తాయి, దుష్టశక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. మన మనస్కు ప్రశాంతతను ఇస్తాయి. మనం ఉల్లాసంగా, ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఈ రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు. ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి. దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు, మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. సమస్త పాపాలను, దరిద్రాలను తొలగించుకుని దైవనుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్న, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్న లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్న పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒకరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా
పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణల అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అంటే దశమినాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్యబలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకోవడం వలన మీకు అన్ని శుభలే జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది, ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ఘన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోషపోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకాహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుక ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహ్వానంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యార్థులు కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయని తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఇంత ప్రకాశింపచేసుకోండి. ఒక పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల కేంద్రీయ నిగ్రహ శక్తి పెరుగుతుంది. కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలను దూరం అవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలతో కలుగుతుంది. ఇలాంతులు ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసిన చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తేల్చుకునే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం. పూజించకముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసే నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్నారు రకరకాల పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి.
ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనిలో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కాని పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది. అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్లి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినడి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి, లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజ విధానం. వర్షాకాలం కాస్త ఊపు అందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు. ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలు పెట్టించేవారు. మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా. అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు. పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు. తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశి పేలపిండి ఏకాదశి అని అంటారు. పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకుని తింటారని, ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది. ఈ తొలి ఏకాదశి పేరాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు. పేలాల్లో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేరాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు. పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజు దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు. దానిమ్మ చెట్టుమీద లక్ష్మీనారాయణలు నివాసం ఉంటారని శాస్త్రం చెప్తుంది. దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పండుగ వర్ణిస్తారు. దానిమ్మ చెట్టు కూడా దేవత వృక్షమే. ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణలు ఎల్లవేళలా కొలువై ఉంటారు. అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ముఖ్యంగా ధనానికి కొరత రాదు. ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్టశక్తులు రావు. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్లి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి 11 సార్లు ఆ చెట్టును తాగుతారో వారికి మహారాజు యుగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస్య సమయంలో గోవులను పూజించే ఒక వ్రతం. ఇది ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ద్వాదశి వరకు స్త్రీలు ఆచరించే వ్రతం. ఈ వ్రతం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ వ్రతంలో గోమాతను పూజించడం, ఉపవాసం ఉండటం, పరిశుభ్రత పాటించడం వంటివి చేస్తారు. దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున గోపద్మ వ్రతం ప్రారంభిస్తారు. చాతుర్మాస్య కాలంలో 4 నెలల పాటు స్త్రీలు, సాధువులు, మహర్షులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంలో గోవులను, గోమాతను పూజించడం ప్రధానమైనది. ఈ వ్రతంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఈ వ్రతంలో ఉపవాసం చేయడం కూడా ఒక భాగంగా భావిస్తారు. ఈ వ్రతం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పద్మపురాణం ప్రకారం ఈ వ్రతం ఆచరించని మహిళలను యమధర్మరాజు శిక్షిస్తాడని చెబుతారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవుల కొలువై ఉన్నారని భావిస్తారు. గోపద్మవ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు ప్రత్యేకగా చేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించుకోవాలి. హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. 6 మోహిని దేవతలకు 6 సార్లు వేరుగా అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత గో పద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి
పూజలు ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి. స్వీట్లు మొదట సోదరులకు, ఆ తర్వాత ఇతరులకు దానమిపాలి. ఈ వ్రతమును 4 నెలలపాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు చెప్పులు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దారిద్రబాధలన్నీ కూడా తొలగా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.